అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ పన్నీర్ లవర్స్ అందరికీ ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది అచారీ పనీర్. ఇది మనం మామూలుగా చేసే పన్నీర్ కర్రీస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కానీ ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రండి ఈ అచారీ పనీర్ ఎలా చేయాలో చూద్దాం. అచారీ పన్నీర్ చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు, 4-5 లవంగులు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ నేను 2 పెద్ద పండు టొమాటోల్ని తురిమి ఇందులో వేస్తున్నాను. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఉప్పుని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టొమాటోలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఈ పాయింట్లో కడాయికి ఒక మూత పెట్టి టొమాటోల్ని పూర్తిగా మగ్గించాలి. గ్రేవీలో ఇలా నూనె సెపరేట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ అంతా చిక్కటి పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ కలోంజీ గింజలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 4-5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ శొంఠి పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కడాయికి మళ్ళీ మూత పెట్టి గ్రేవీని ఇంకొన్ని నిమిషాలు కుక్ చేయాలి. ఆ తర్వాత చూస్తే మీకు గ్రేవీ ఇలా కుక్ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో 6 వెల్లుల్లి రెబ్బలు, పొడవుగా తరిగిన 1 అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. పేరులో ఉన్నట్టే ఇది కొంచెం పచ్చడి ఫ్లేవర్లో ఉంటుంది. చివరగా ఇందులో 250 గ్రాములు పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి జాగ్రత్తగా కలపాలి. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఇంకొకసారి మూత పెట్టి కర్రీని కనీసం 2 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత కూరని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, టేస్టీ అచారీ పనీర్ తయారైనట్టే. చూసారు కదా అచారీ పనీర్ ఎంత యూనిక్గా ఉందో. సో అచార్ అంటే పచ్చడి అనమాట. సో ఈ అచారీ పనీర్లో ఉండే టేస్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇది మీరు ఫుల్కా, చపాతీ లేకపోతే మైల్డ్గా ఉండే జీరా రైస్, పులావ్కి కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.